హాయ్ అండి అందరికీ. ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా ఈ 3 ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా తురుముకోవాలి. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలని సన్నగా తురుముకొని కరివేపాకుని చిన్నగా కట్ చేసుకోవాలి. నూనె వాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఒక 5 సెకండ్స్ అలాగా వాడ్చుకున్న తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ మనం అన్నానికి సరిపడా ఎగ్స్ అయితే తీసుకొని ఒకటి ఎక్స్ట్రా వేసుకోండి. ఇంకా ఎగ్స్ అన్నీ నూనెలో కొట్టి వేయాలి. కొట్టేసిన తర్వాత బాగా మనకి ఎంత సైజు కావాలో అంత సైజు వరకు స్క్రంబుల్డ్ ఎగ్స్ లాగా కలుపుకోవాలి. మనం చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకుంటే అన్నంతో పాటు తినేయచ్చు. పెద్దగా వేసుకునే వాళ్ళైతే పెద్దగా వేసుకోండి. ఇంకా దాంట్లో సరిపడా సాల్టు, పసుపు, కారం వేసుకోవాలి. మనము గరం మసాలా మాత్రము అన్నం మీద మాత్రమే వేయాలి. మనం ఎగ్గులో కనుక గరం మసాలా వేస్తే ఎగ్గు మాత్రమే బట్టి అన్నానికి పట్టదనమాట. ఇంకా బాగా ఎగ్గు వాడిన తర్వాత అన్నాన్ని ఇలాగ పొడి పొడిగా చేసుకునేసి ఈ పొడి అన్నాన్ని కలిపిన మిశ్రమంలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలపాలి. ఎంతగా అంటే అసలుకి తెల్లగా అన్నం కనిపించకుండా బాగా కలుపుతూ ఉండాలి. కలిపే క్రమంలోనే మనము కొంచెము గరం మసాలా వేసుకోవాలి. ఇంకేమీ వేసుకోవద్దు. గరం మసాలా వేసుకుంటే చాలు. ఆ గరం మసాలా కొంచెం ఒక నిమ్మ చెక్క వేసుకోవాలి. ఒక నిమ్మకాయలో సగం దెబ్బ ఉంటుంది కదా, ఆ నిమ్మ చెక్క మొత్తం పిండుకోవాలి. నేను తీసుకున్న అన్నానికి నిమ్మకాయ చెక్క సగం అయితే సరిపోయింది. అదే ఇంకొంచెం ఎక్స్ట్రా అన్నం అనుకోండి, ఒక నిమ్మకాయ మొత్తము పిండాల్సి వస్తుంది. ఆ నిమ్మకాయలో సగం సన్న నిమ్మకాయలో దబ్బలో సగం పిండినా కూడా సరిపోదు. పూర్తిగా ఆ దబ్బంతా పిండేయాలన్నమాట. ఇదే డబుల్ క్వాంటిటీ అయితే ఒక నిమ్మకాయ సరిపోద్ది. అన్నాన్ని బట్టి మనం నిమ్మకాయ అయితే పిండుకోవాలి. నిమ్మకాయ తక్కువైంది అనుకోండి టేస్ట్ సరిగా ఉండదనమాట. ఇలాగ గరం మసాలా, నిమ్మకాయ బాగా కలిపిన తర్వాత ఒకసారి లాస్ట్లో సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. ఇలాగా ఇది మాత్రము మొత్తము ఎక్కువ ఫ్లేమ్లోనే బాగా వాడ్చాలన్నమాట. చిన్న ఫ్లేమ్ అయితే పెద్దగా కలవదు. పెద్ద మంట పెట్టేసి ఫాస్ట్గా తిప్పేయాలి. అంతేనండి, మనకి ఎగ్ రైస్ రెడీ అయిపోయింది.